రుచి అయిన భోజన పదార్థంలోనున్న కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. నెమ్మదితో వట్టి రొట్టె ముక్క తినుట మేలు అంటున్నాడు. రుచి అయిన భోజన పదార్థంలో ఇంట్లో ఉండవచ్చు, కానీ ఊరికే కలహము కొట్లాటలు అలాంటి ఇంట్లో ఉండే కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినుట మేలు అని అంటుంది బైబిల్. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయడు. మంచి బుద్ధి జ్ఞానం కలిగిన పనుడు ఒకడు ఉంటాడు. సారుల కొడుకేమో వినడు. అంటాడు, ఏ బాబు మీ డాడీ చెప్పినట్టు చేయొచ్చు కదరా అని వాడేవి ఈ అబ్బాయిని రూల్ చేస్తాడు. చూసినారా, ఈ సిగ్గు తెచ్చి కుమారుడు వాడు డాడీ మాట వినడు. వాడు సిగ్గు తెచ్చి కుమారుని మీద వాడు ఇతను ఏలుబడి చేయను. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. సారు కూడా అంతే, అన్నదమ్ములకి ఇచ్చే తన యొక్క స్వాస్థ్యంలో నుంచి ఇతనికి కూడా ఇస్తాడు. ఎందుకంటే వీడు మంచి పనోడు, వీడు బుద్ధిగల దాసుడు లాగా ఉండాలి మనం కూడా. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. వెండిని బంగారును ఎట్లా మనం పరీక్ష చేస్తాం? మూసలో నుంచి. నెక్స్ట్ కొలిమి, మంటలో వేసి చెక్ చేస్తాం. కొలిమిలో చెక్ చేస్తే ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్ గోల్డ్. అట్లా హృదయ పరిశోధకుడు యెహోవాయే హృదయాన్ని చెక్ చేస్తాడు. మనం మాట్లాడే మాటలు, మన చూపులు, మన వ్యక్తిత్వము, మన ఎవ్రీథింగ్ హీ విల్ చెక్. హృదయ పరిశోధకుడు, హార్ట్ స్కానర్. గాడ్ ఈజ్ అ హార్ట్ స్కానర్. హార్ట్ని, హృదయాన్ని స్కాన్ చేస్తాడు ఆయన. హృదయ పరిశోధకుడు యెహోవాయే. నువ్వు యాక్షన్ చేస్తున్నావా, నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, ఎవ్రీథింగ్ ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు. అయితే హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. అనవసరమైన దోషపు మాటలన్నీ వింటూ ఉంటాడు. వీని రోడ్లే చక్కగా ఉండదు. వీడు అలా దోషపు మాటలు వినడానికి చెవులు బలగి పెడతాడు. అది ఏమైంది కాలేజీలో ఏమైంది ఇవాళ, స్కూల్ ఏమైంది, ఆఫీస్లో ఏమైంది ఇవాళ కదా. మనకెందుకు ఒకరి విషయాలు, మనకెందుకు దోషపు మాటలు వినేటోడు చెడు నడవడి గలవాడు అంటున్నాడు. కరెక్టేనా? మనం అది బంద్ చేసుకోవాలి. నెక్స్ట్, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎక్కును. లయర్ ఉంటాడు కదా, అబద్ధాలు ఆడేటోడు, ఈ హానికరమైన మాటలు వింటాడు. ఎంత ఇష్టమో. ఐ లైక్ టు లిజన్ దట్. నీకు తెలుసా, నాకు ఒక అలవాటుని తెలుసా, నేను హారర్ మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తా. హారర్ మూవీస్ వాచ్ చేసి హారర్ అయిపోయావు, జాగ్రత్త. అర్థమవుతుందా? హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును. వాడు ఎట్లాంటిది ఏం వినాలో కూడా మనకు అంత బుద్ధి లేదు. వాడు అబద్ధికుడు. వాడు బీదలను వెక్కరించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు. పేదవాళ్ళని ఎట్లా అమ్మా అని అడుక్కుంటున్నావు కదా, ఎట్లా నడుస్తున్నావు కదా అని మనం బీదవాళ్ళని ఎక్కరిస్తే పైన దేవుణ్ణి ఎక్కరించినంత పేదవాళ్ళని రెస్పెక్ట్ చేయ, వాళ్ళ పక్కనే ఉంటాడు దేవుడు. వాళ్ళ దూతలను పెట్టిండు. సో పేదవాళ్ళకు నీ వంత అయితే, నీ వాళ్ళనైతే హెల్ప్ చేయి కావాలి, లేకపోతే సైలెంట్ ఉండు. కానీ వాళ్ళని ఏదో ప్రాంక్ చేయడం, వాళ్ళని బాధ పెట్టడం మనం చేయొద్దు. మనం చేసేటోళ్ళం కాదు, అట్లా చేయొద్దు. సృష్టికర్త దేవుడు వాళ్ళ సైడ్ ఉన్నాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడు. కొన్ని ఆపదలు ఉంటే అమ్మయ్య మంచిగా అట్టనే కావాలి. వాని ఆపద చూసి నువ్వు సంతోషించు పెద్దనా అక్క, వద్దు. కొన్ని ఆపద చూసి మనం సంతోషించేటోళ్ళం కాదు. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడు. పైన సార్ అంటాడు, మన ప్రాబ్లం మళ్ళీ నీకు రాగల, జాగ్రత్త. కుమారులు వృద్ధులకు కిరీటం. ఈ ఓల్డ్ పీపుల్ ఉంటారు. మీ అంకుల్ మీ మనవడు ఎట్లున్నాడు అంటే ఎంత హ్యాపీ అయిపోతారో. వృద్ధులకు కిరీటం పెట్టుకున్నంత ఫీల్. మా మనవడు సార్, ఇక మా మనవరాళ్ళు సార్, వీళ్ళు మా పిల్లలు సార్ అంటారు. ఎంత ప్రేమిస్తారు తెలుసా. కుమారులు వృద్ధులకు కిరీటం. వాడు స్కూల్లో టీచర్ మెచ్చుకుందంట అని చెప్తారు. అంటే అట్లా ఉంటారు. తండ్రులే కుమారులకు అలంకారం. బాబు, మీ డాడీ ఉన్నంతసేపే నీకు రెస్పెక్ట్, మీ నాన్న ఉంటేనే నీకు రెస్పెక్ట్ లోకంలో. తండ్రులే కుమారులకు.
కుమారులకు అలంకారం. మీ డాడీ ఉన్నాడారా, నీ రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. డాడీ ఉంటే నీకు రెస్పెక్ట్ లోకంలో. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అహంకారంగా ఇట్లా చూసి ఇట్లా మాట్లాడితే దేవునికి అది తగదు. అబద్ధం ఆడుట అధిపతికి బొత్తిగా తగదు. నువ్వు రాజుగారు అయి ఉండొచ్చు సార్, నువ్వే అబద్ధం ఆడుతున్నావు అనుకోండి, నువ్వే ఒక మేనేజర్ అయి ఉండొచ్చు, కానీ నువ్వే అబద్ధం స్టార్ట్ చేసినావు అనుకో సార్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూ. బాయ్.